भद्राद्री कोत्तागुड़ेम जिले के आश्वारावपेट टाउन सेंटर में प्रोफेसर जयशंकर तेलंगाना ज़िरई यूनिवर्सिटी के तलबा ने एहतजाज किया। यूनिवर्सिटी के तलबा रियासत भर में जियो 55 के खिलाफ एहतजाज कर रहे हैं और मुतालिबा कर रहे हैं कि तेलंगाना रियासती हुकूमत की तरफ से लाए गए जियो नंबर 55 को जैसी अदालत की नई इमारत की तामीर के लिए लगाया गया है मनसूख किया जाए। आज एहतजाज करते हुए लोगों ने आश्वारावपेट ज़िरई कॉलेज के सामने सड़क पर एहतजाज किया। उन्होंने कहा कि हुकूमत की जानिब से लाए गए जियो के खिलाफ यूनिवर्सिटी के तहत 6 कॉलेजेस में तलबा एहतजाज कर रहे हैं। अगर हुकूमत ने जवाब ना दिया तो नेशनल ग्रीन ट्रिब्यूनल से भी रुजू करने का इरादा जाहिर किया। చెందింది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందింది. ఆ భూమిలో చాలా విలువైన బయోడైవర్సిటీ పార్క్ ఉంది. బయోడైవర్సిటీకి చెందిన చాలా స్పీషీస్ ఉన్నాయి. అది మాకే ఫ్యూచర్లోని మా రీసెర్చ్కి వాటికి పనికొస్తాయి. ఆ భూమిని మేము ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వము. గవర్నమెంట్ పాస్ చేసిన జీవో నెంబర్ 55ని మేము రద్దు చేయాలని కోరుతున్నాము. దానికోసం 4 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఇంకా మాకేమీ రెస్పాన్స్ లేదు. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. వి వాంట్ జస్టిస్. ఈరోజు మేము ఆశ్వారావుపేట ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్లోని మేము ర్యాలీ చేస్తున్నాము. 4 రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది. మా భూములు మాకు కావాలని మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీని చూసైనా ఇదే కాదు మిగతా 6 కాలేజెస్లోని ర్యాలీ జరుగుతుంది, ప్రొటెస్ట్ జరుగుతుంది, స్ట్రైక్స్ జరుగుతున్నాయి. దీన్నైనా చూసి గవర్నమెంట్ నుంచి మాకు ఎట్లాంటి రెస్పాన్స్ అయినా కావాలి. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలి. జీవోని రద్దు చేయకపోతే మేము ఈ ర్యాలీని ఈ స్ట్రైక్ని ఇలాగే కంటిన్యూ చేస్తుంటాము. మాకు రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాము. స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు, ర్యాలీ చేస్తూనే ఉన్నారు. ఎలా అయినా మాకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావాలి. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలి. ఎట్లా సంకీర్త అండి, నేను ఇక్కడ 4వ ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. సో ఈ కాలేజ్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం. సో జీవో నెంబర్ 55ని రద్దు చేయాలని ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో అక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. సో దాన్ని కాపాడాలనే బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు అన్ని కాలేజ్ నుంచి 6 కాలేజ్ నుంచి వెళ్ళి గత 4 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇది 4వ రోజు. సో మెయిన్గా జీవో నెంబర్ 55ని రద్దు చేయాలి, యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి. సో దాని బేసిస్ పైనే ఈరోజు ర్యాలీ జరుగుతుంది. అలాగే సో ఇప్పుడు ర్యాలీ ఇక్కడ నుంచి ర్యాలీ తీస్తున్నాం. సో రోడ్ ఎక్కి ర్యాలీ కూడా తీద్దామని అనుకున్నాం. సో దానికి ఈవెన్ ద పీపుల్ ఆఫ్ రాజేంద్ర నగర్ ఉన్న ప్రజలు కూడా మాతో ఎమ్మటున్నారు. సో ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్